హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నా డే 1 ఎలా కంప్లీట్ చేశానో చూద్దాం. హై గైస్, ఈరోజు డే 1 5 క్యాంప్ కంప్లీట్ చేసాను. ఇది వచ్చేసి స్క్వాట్స్, సిటప్స్, పుషప్స్ 3 కంప్లీట్ చేసాను. సో గైస్, 5 క్యాంప్ రన్ అయిన వెంటనే నేను స్క్వాట్స్ అనేది స్టార్ట్ చేసిన. 5 క్యాంప్ రన్ అనేది నేను 33 minutes 58 seconds కంప్లీట్ చేసిన, అంటే ఆల్మోస్ట్ 34 minutes అన్నట్టు. అంత బ్యాడ్ ఏం కాదు. సో 5 క్యాంప్ రన్ కంప్లీట్ చేయడం ఇంపార్టెంట్ ఇక్కడ. సో స్క్వాట్స్ కూడా కంప్లీట్ చేసేసిన. సింగిల్ సెట్లో 50 కొట్టేసిన. 50 కంప్లీట్ తిరిగానా దూత అనుకుంటూ సిటప్స్ కూడా కంప్లీట్ చేసేసినాం. సింగిల్ సెట్లో 20 వేసుకుంటూ అట్లా 3 sets కంప్లీట్ చేసిన. సో గైస్, ఈ ఛాలెంజ్లో నాతో పాటు జశ్వంత్ కూడా ఉన్నాడు. వాడు ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసినప్పుడు నాతో చెప్పిండు, నేను డైలీ మార్నింగ్ గ్రౌండ్కి పోదాం అనుకుంటున్నా కానీ పోలేకపోతున్నా, డైలీ జిమ్కి కూడా పోదాం అనుకుంటున్నా కానీ పోలేకపోతున్నా అన్నాడు. అసలు ఈ 30 days కన్సిస్టెన్సీగా నేను నీతో పాటు వస్తా, రన్నింగ్ చేస్తా, వర్కౌట్స్ అన్నీ చేస్తా అన్నాడు. సో నాకు నమ్మకం ఉన్నది, జశ్వంత్ కూడా డైలీ కన్సిస్టెన్సీగా నాతో పాటు వచ్చి వర్కౌట్స్ ఈ 30 days ఛాలెంజ్ అన్ని కంప్లీట్ చేస్తారని. మనం కూడా చూద్దాం, మన జశ్వంత్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటూ డిసిప్లిన్గా ఉంటూ ఈ 30 days ఛాలెంజ్ కంప్లీట్ చేస్తారని మనం కూడా నమ్ముదాం. మిమ్మల్ని మీరు కూడా నమ్మండి, ఒక మంచి బాడీ అచీవ్ చేస్తారు. ఈ ఫిట్నెస్లో రన్నింగ్ కానీ లైక్ జిమ్ కానీ ఏది చేసినా కానీ మొబైల్ స్క్రీన్ టైమింగ్ అనేది చాలా తగ్గుతుంది. నన్ను బిలీవ్ చేయండి, అసలు నా మొబైల్ స్క్రీన్ టైమింగ్ అనేది అసలు చాలా తగ్గింది నేను ఎప్పుడైతే ఈ ఫిట్నెస్లో జాయిన్ అయినా. నేను ఈ ఫిట్నెస్లో జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ 2 years అవుతుంది. ఈ ఫిట్నెస్ క్లబ్లో జాయిన్ అయ్యి నా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ 90 నుంచి 70కి డ్రాప్ అయింది. ఒకటేసారి కాదు, ఇట్నే మెల్లగా వెళ్తూ 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 కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఉంటే నేను ఇప్పుడు ఇట్లా ఫిట్ ఉన్నా. సో అందరికి అనిపిస్తుంది ఒక మంచి బాడీ అచీవ్ చేయాలని, కానీ ఎట్లా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జిమ్కి కానీ లేకపోతే గ్రౌండ్కి కానీ వెళ్ళండి. ఎందుకంటే మనం వెళ్దాం అనుకుంటాం కానీ వెళ్ళలేం. నేను స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు నా స్ట్రగుల్స్ ఎట్లుండేవి అంటే, నేను వెళ్ళి నాకు అవసరమా రా నీకు అనేటోళ్ళు ఉన్నారు. కానీ అప్పుడు ఎవరెన్ని మాటలు అన్నా నన్ను నేను బిలీవ్ చేసిన, నన్ను నేను నమ్ముకున్నా, నేను డైలీ కన్సిస్టెన్సీగా వెళ్ళిన, నన్ను నేను ప్రూవ్ చేసుకున్నా, ఇప్పుడు ఇలా ఉన్నా. సో గైస్, ఇన్ని రోజులు మా జశ్వంత్ వెళ్దామని వెళ్ళలేకపోయాడు, ఇప్పుడు నాతో వస్తున్నాడు. ఇప్పుడు మీరేం చేస్తారంటే మిమ్మల్ని మీరు నమ్ముకొని మీరు వెళ్ళండి, హెల్దీ ఉండండి, మంచి బాడీ అచీవ్ చేయండి, హెల్దీ ఫుడ్ తినండి, వాటర్ ఎక్కువ తాగండి. సో డే 1 ఇలా కంప్లీట్ చేసినాం. డే 2లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. అంటే మళ్ళీ తిరగానా నద్దూతా